गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। सद्गुरुं सच्चिदानन्दं साधुवर्यं सनातनं सद्वेदान्तप्रवक्तारं सदा स्वान्ते स्मराम्यहम्। పది ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం ఈ మూడు గ్రంథాలను కలిపి వేదాంతము అంటారు. ఉపనిషత్తులు ఉన్న ఇవే, ఎందుకంటే భగవద్గీతను కూడా మన సంప్రదాయకులు ఉపనిషత్తు అని చెప్తారు. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అనే పుష్పిక వాక్యం చెప్తారు. ఇంతే కాకుండా దీన్నే వేదాంత శాస్త్రం అని కూడా పిలుస్తారు. ఇదివరకే చెప్పుకున్నట్లు శాస్త్రం అంటేనే ఈ వేదాంత శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. వేదాంత శాస్త్రము రెండు విషయాలను ప్రస్తావిస్తుంది. ఒకటి కర్తృతంత్ర బోధ, రెండవది వస్తుతంత్ర బోధ. రెండు బోధనలు చేస్తుంది భగవద్గీత కానీ, ఈ 10 ఉపనిషత్తులు కానీ, సూత్రాలు కానీ, అన్నిట్లోనూ ఈ రెండు భాగాలు ఉన్నాయి, విభాగాలు. కర్మకాండ, ఉపాసనకాండ ఈ రెండింటినీ కలిపి కర్తృతంత్ర బోధ అంటారు. తంత్ర అనే శబ్దానికి అధీనము అనర్థం. కర్తకు అధీనమైనటువంటి బోధ అంటే ఉపనిషత్తులు, భగవద్గీత ఒక ధర్మాన్ని చెప్తున్నాయి. ఈ ధర్మాన్ని వాడు అనుష్ఠించాలి. అనుష్ఠాన సమయంలో వాడి పరిస్థితులు, వాడి కాలానుగుణంగా, వాడి సామర్థ్యానుగుణంగా వాడు చెప్పినట్టే చేయొచ్చు, కొంచెం మార్చుకుని చేయొచ్చు, లేదా కొన్ని ఆపత్ పరిస్థితులలో వదిలియనవచ్చు. కానీ వస్తుతంత్ర విచారంలో అట్లుండదు. ఆ సత్యాన్ని ఉన్నట్టు తెలుసుకోవాలి ఎవరైనా, అంతే. దీన్నే కర్తృతంత్ర బోధ, వస్తుతంత్ర బోధ అని, ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని పిలుస్తారు. సరే, ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ ఈ వాక్యాలు ఇలా ఉన్నాయని గుర్తించిన తర్వాత వస్తుతంత్ర బోధను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ కూడా మరల 2 విభాగాలు ఉన్నాయి. అవేవి అంటే మనం చెప్పుకున్నట్లు వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టితో చెప్పినటువంటి వాక్యాలు. ఇక్కడ వ్యవహార అంటే మన వ్యవహారం కాదు, శాస్త్ర వ్యవహారం. పరమార్థాన్ని చెప్పటానికి శాస్త్రము తాను కొన్నిటిని అధ్యారోపణ చేసి తర్వాత అపవాదం చేస్తుంది. ఇది ఒక పద్ధతి పెట్టుకునేది. అదొక్క పద్ధతి ద్వారానే పరమార్థాన్ని చెప్పవచ్చు. దీనికి ఏ పద్ధతి లేదు ఉంటుంది శాస్త్రం. ఈ దృష్టితో మన నిజస్వరూపం మీద 3 అవస్థలను అధ్యారోపణ చేసి అపవాదం చేయటము, పంచకోశాలను అధ్యారోపణ చేసి అపవాదం చేయటము, కారణత్వాన్ని అధ్యారోపణ చేసి అపవాదం చేయటం,
ఇట్లా ప్రక్రియారూపంగా వివరిస్తుంది. ఈ శాస్త్ర వ్యవహార దృష్టితో చెప్పినటువంటి వాక్యాలు కొన్ని, పరమార్థ దృష్టితో చెప్పినటువంటి వాక్యాలు కొన్ని, ఇట్లా రెండు విభాగాలు ఉన్నాయి. అందుకే ఈ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది ఉపనిషద్ వాక్యాలను. ఇది వ్యవహార దృష్టితో చెప్పిందా, పరమార్థ దృష్టితో చెప్పిందా. ఇది అర్థం చేసుకోకపోతే విషయము స్పష్టంగా ఉండదు. వ్యవహార దృష్టితో చెప్పేది తాత్పర్యం అనుకుంటాడు, పరమార్థ దృష్టిని రెండింటిని కలుపుకుంటాడు. ఇది విచిత్రమైన సిద్ధాంతంగా తయారైపోతుంది. అందుకే ఇవి కీలకాలు, గుర్తుపెట్టుకుని ఉండాలి. సరే, ఇన్ని విషయాల తర్వాత కొన్ని వేదాంత ప్రమేయాల గురించి స్వామివారు ప్రస్తావిస్తారు. ముఖ్యమైనటువంటి వేదాంత ప్రమేయాలు అంటే ఆత్మా వారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఒక వాక్యం ఇది బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయికి యాజ్ఞవల్కుడు బోధించినటువంటి వాక్యం. ఇక్కడ పరమార్థ వస్తువును దర్శించటానికి సాక్షాత్ సాధనలు చెప్పినారు అని సంప్రదాయకులు అంటున్నారు. ఆత్మావారే ద్రష్టవ్య. చూడండి, ద్రష్టవ్య అంటే దర్శనం చేసుకోవాలి. శ్రోతవ్య, శ్రవణం చేయాలి. మంతవ్య, మననం చేయాలి. నిధిధ్యాసితవ్య, నిధిధ్యాసన చేయాలి. ఆత్మ యొక్క దర్శనము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. వీటిని శంకరాచార్యులు సాక్షాత్ సాధనలు ఆత్మదర్శనానికి ఏం చెప్తారు. సాధనలు వేదాంత శాస్త్రంలో 3 రకాలు: బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, సహకారి సాధనలు. ఇది 4వ రకమైన సాక్షాత్ సాధనలు. ఇట్లా మొత్తం సాధన 4 రకాలు కూడా చెప్పచ్చు. బహిరంగ సాధనలు కొన్ని, అంతరంగ సాధనలు కొన్ని, సహకారి సాధనలు కొన్ని, సాక్షాత్ సాధనలు ఈ చెప్పచ్చు. బహిరంగ సాధనలు అంటే యజ్ఞాలు, పూజలు, హోమాలు, అదేవిధంగా వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, ఇవన్నీ ఇన్నింటినీ కలిపి బహిరంగ సాధన. బహిరంగ అంటే అర్థం ఏమి అంటే ఎవరు వీటిని ఆచరిస్తూ ఉన్నా చూసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది వీళ్ళు ఈ పని చేస్తున్నారు అని. పూజ చేస్తున్నారు, హోమం చేస్తున్నారు, జపం చేస్తున్నారు, వాళ్ళ వర్ణధర్మాలను, ఆశ్రమ ధర్మాలను అనుసరిస్తున్నారు, తెలుసుకుంటారు అందరూ. ఇవి బహిరంగ సాధన అంటే అందరికీ కనిపించినట్టు చేసేది సాధన. అందరికీ కనిపించినట్టు ఎందుకు చేయాలా? ఎందుకంటే దీన్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. పిల్లలు నేర్చుకుంటారు, ఎవరు చేయరో వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే బహిరంగ సాధనలు ఖచ్చితంగా అనుష్ఠించాల్సింది. సంధ్యావందనము, పూజలు, జపాలు, హోమాలు, యజ్ఞాలు అని చెప్తాం కదా. ఇవన్నీ ఏ అనుష్ఠానాలు ఉన్నాయో అవి సాధ్యమైనన్ని చేసుకుంటూ పోతారు. ఫలాపేక్ష పెట్టుకొని చేస్తాడో, ఫలాపేక్ష పెట్టుకోకుండా చేస్తున్నాడో ఈ తర్వాతి మాట. మొత్తం చేయటం అంటూ జరగాలి కదా. ఇవి బహిరంగ సాధన. వీటి వల్ల తనలో ఉన్నటువంటి జన్మాంతర్గత దోషాలన్నీ, పాపాలన్నీ తొలగుతాయి. అంతఃకరణము శుద్ధమవుతుంది ఈ ఉద్దేశంతో. రెండవది అంతరంగ సాధన. ఎందుకు అంతరంగ అన్నారు అంటే నువ్వు చేసేది వేరే వాళ్ళకి తెలియదు, అవకాశమే లేదు. నీవు ఏ అనుష్ఠానమో, ఉదాహరణకు ఉపాసన చేస్తున్నావో వేరే వాళ్ళకి అది అర్థం కాదు.
ఒక వ్యక్తి ఎక్కడో కూర్చున్నాడు ప్రశాంతంగా, తాను శివోపాసన, విష్ణు ఉపాసన, కృష్ణోపాసన, శక్తి ఉపాసన, ఇంకా ఎన్నో తాంత్రికమైన ఉపాసనలు, లేదా విభూతి ఉపాసన, విశ్వరూపోపాసన చెప్పుకుంటాం మేము. ఇవి చేస్తుంటే నీకెట్ట అర్థమవుతుంది? ఏదో ఒక చిన్న గుర్తు అక్కడే ఉండి చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. స్థూలంగా ఏ గుర్తు కనిపించదు. ఉపాసన అంటే మానసిక క్రియ, బయటకి ఏమి కనిపించదు. అందుకే దీన్ని ఏమన్నారు? అన్ని ఉపాసనలు అంతరంగ సాధనలు. దీక్ష, బ్రహ్మచర్యము, సత్యవదనము, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవి వాడు చూస్తూనే గుర్తుపడతారా? వీడు సత్యమే చెప్తాడు, ఎట్లా గుర్తుపట్టే సాధ్యం? ఇవి అంతరంగ సాధన. మూడో ఉన్నాయి సహకారి. పరమార్థాన్ని దర్శించటానికి దగ్గర ఉండి సహకరిస్తాయి అవి. మన శాస్త్రాల్లో శమో దమ, శమము, దమము, తితిక్ష, ఇవన్నీ చెప్తారు చూడండి. ఉపరతి, శ్రద్ధ, సమాధానం, ఇవి ఎన్ని చెప్తున్నారు అని ముఖ్యం కాదు. కొన్ని చోట్ల 5 ఉన్నాయి, కొన్ని చోట్ల 1 కలిపి 6 చేసుకున్నారు, కొన్ని చోట్ల 2 చెప్తారు. ఎన్ని చెప్పినా అన్నీ ఉన్నట్టే లెక్క అయ్యాయి అంతే. భగవంతుడి గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ అని చెప్పారు. చూడండి, శ్రద్ధావాన్ తత్పరః సంయతేంద్రియ, ఈ మూడు చెప్పింది. వాడికి జ్ఞానం లభిస్తుంది అంటున్నాడు. ఇవే సహకారం. వానికి శ్రద్ధ ఉండాలి, తత్పరుడై ఉండాలి, అదే కావాలని తత్పరత, చాలా విలువైనది అది సాధన ఉండాలి. సంయతేంద్రియ, తన ఇంద్రియములు మనస్సు, 10 ఇంద్రియాలు 11 అంతరింద్రియం, అంటే మొత్తం 11 ఇంద్రియాలను నిగ్రహించి ఉండాలి. ఇంతుంటే చాలు. వీడికి జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఇవి దగ్గరి సాధనలో ఇవి 3 చెప్తున్నారు ఒక చోట. ఇంకో చోట దాదాపు 22 క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటాం కదా, 13వ అధ్యాయంలో భగవంతుడు క్షేత్ర స్వరూపాన్ని చెప్పి వెంటనే క్షేత్రజ్ఞ స్వరూపాన్ని చెప్పుకోకుండా అమానిత్వాదుల లిస్ట్ చెప్తాడు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఉండి తీరాలి, తత్వదర్శనానికి దగ్గరుండి సహకరిస్తాయి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మవినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవచ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషాన్ దర్శనం, అసక్తి, అనభిష్వంగ, పుత్రదార గ్రహాదిషు, నిత్యంచ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యయోగేన భక్తి అవ్యభిచారిణి, వివిక్త దేశసేవిత్వం, మరతిర్జనసంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. ఇంత చెప్పి ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ, నిజంగా ఇదే జ్ఞానం అనబడుతుంది, మిగతాదంతా అజ్ఞానమే. ఎందుకంటే జ్ఞానానికి దగ్గరి సాధన. ఇవి నీవు బహిరంగ సాధన వలనో అంతరంగ సాధన వలనో దీన్ని చేసే సాధ్యం కాదు. ఎప్పుడు వీటిని ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నీవు కాపాడుకోవాలి అంతే. అమానిత్వం అన్నారనుకోండి, చేసినటువంటి పని పట్ల అభిమానం లేకుండా ఉండాలి, నేను చేసినాను చూపించుకోకూడదు. అదంబిత్వం, తన సాధనను బహిరంగపరచుకోకూడదు. ధర్మధ్వజిత్వం అంటారు దంభిత్వాన్ని. అహింస, ఎవరిని ఏ రకంగానే హింసించకూడదు. క్షాంతి, క్షమాగుణం పెంచుకోవాలి. ఎవరో ఏమన్నారంటే వాడిని క్షమించి వదిలేదు, వాటితో మరలా పోట్లాడదు. ఒకవేళ తాను ఓడిపోవాల్సి వస్తే ఓడిపోయేది, అదేం కాదు. ఈ స్థితి వాడికి రావాలి సాధకుడికి.
ఆర్జవం, రుజుత్వం. మనస వాచ కర్మణ ఒకటే ఉండేది. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం. ఆచార్యులతో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉండేది. ఎప్పుడు సాధ్యం కాదు ఇవన్నీ, నీకు ఆ టైం వచ్చినప్పుడు చేయాలి. శౌచం, శుభ్రంగా ఉండాలి. స్థైర్యం, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. నేను ఈ మార్గంలో ఉంటాను. ఆత్మ వినిగ్రహ, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియ భోగాల పట్ల వైరాగ్యం ఉండాలి. అనహంకార ఏవచ, అహంకారం లేకుండా ఉండాలి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషానుదర్శనం. అంతటా వ్యవహారంలో దుఃఖ దోషాన్ని గుర్తిస్తూ ఉండాలి. జన్మ, మృత్యు, జర, వ్యాధి అంటే మన జీవితమే. జీవితంలో సంఘటనల్లో దుఃఖం దర్శిస్తూ ఉండాలి. అనుదర్శనం చేయాలి. శాస్త్రాచార్యోపదేశాలను అనుసరించి చూడాలి. ఆసక్తి అనుభవిష్యంగ పుత్రదార గృహాదిషు. పుత్రుడు, భార్య, కుటుంబము, బంధువులు, స్నేహితులు, వీళ్ళ గురించే ఎప్పుడు చింత చేయకూడదు. ఆసక్తి, అంటుకోకుండా ఉండాలి. అనభిష్వంగ, అంటుకోకుండా ఉండేది ఒకటి, వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ ఉండేది ఒకటి. ఇవి నిత్యంచ సమచిత్తత్వం, ఎప్పుడూ సమచిత్తుడై ఉండాలి. ఎప్పుడు అంటే ఇష్ట అనిష్ట ఉపపత్తిషు. ఏది ఇష్టమైంది ప్రాప్తించినా అనిష్టమైంది ప్రాప్తించినా రెండిట్లోనూ వీడు సమచిత్తంతో ఉండాలి. మైచ అనన్యయోగేన భక్తి అవ్యభిచారిణి. ప్రేమ నిరంతరము సత్య వస్తువు మీద ప్రవహిస్తుండాలి. నాకు సత్యం కావాలా, దాన్నే ప్రేమిస్తాను. అవ్యభిచరితమైన భక్తి అంటే నిరంతరంగా సత్యం మీదే ప్రవహించేటట్టు. వివిక్త దేశ శైవిత్వం, ఏకాంతంగా కూర్చోవాలి. అరతి జనసంసది, దుర్జనుల మధ్య ఉండకూడదు, సజ్జనుల మధ్య ఉండాలి, ఏకాంతంగా ఉండాలి. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, నిరంతరము తత్వచింతనే జరుగుతుండాలి. తత్వచింతన అంటే పుస్తకాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, జగత్తులో సత్యాన్ని గమనిస్తూ ఉంటుంది. అందుకే నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానం ఏది అంటే ఒక తత్వం అంతటా ఉండేది, ఉనికి స్వరూపంగాను చైతన్య స్వరూపంగాను ఏది ఉందో దాన్నే గమనించాలి. నీవు నామరూపాల పట్లే ధ్యాస పెట్టుకోకూడదు, వాటి ఫలాల మీద ధ్యాస పెట్టుకోకూడదు. ఉనికిని గురించి, చైతన్యాన్ని గురించి, ఆనందాన్ని గురించి ఇక్కడ ఉండాలి నీ ఆలోచన అంతా. తత్వజ్ఞానార్థ, అర్థం అంటే ఇవన్నీ చూడండి. ఎప్పుడు అంటే నీకు సందర్భం వచ్చినప్పుడల్లా నీకు దాన్ని కాపాడుకుంటూ ఉండేది. అహింస, ఏం చేస్తావు, ఎవరు హింసించవద్దు అంతే, ఆ గుణాన్ని కాపాడు. ఇవన్నీ గుణాలు. ఒక రహస్యము అంటే సాధన అంటే క్రియ కాదు, గుణాలే. మంచి గుణాలు సాధించుకోవాలి. బహిరంగ సాధన, అంతరంగ సాధనల కంటే ఈ సహకారి సాధనలు చాలా విలువైనటువంటివి, దగ్గరగా ఉపకరించే. ఇవన్నీ గుణాలు. ఒకవేళ నీ బహిరంగ సాధనలు ఎన్ని చేసినా ఇవి లేకపోతే పరమార్థ దర్శనం కాదు. అందుకే ఇవి సహకారి సాధనలో. నీవెన్ని యజ్ఞాలు చేసినా, 100 యజ్ఞాలు చేసినా నీకు ఇంద్ర పదవి రావచ్చు, కానీ తత్వజ్ఞానం నీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా సహకారి సాధన ఉండాలి. వీటిని భగవంతుడు ఇట్లా లిస్ట్ చేస్తాడు. 18వ అధ్యాయంలో మరలా దీన్ని చెప్తాడు. బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యా ఆత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషో యుధస్య చ వివిక్త సేవీ లఘ్వాషి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సమభాషితః అహంకారం బలం దర్పం కామం క్రోధం చ పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. 3 శ్లోకాలు చెప్తారు. 4-5 శ్లోకాల్లో ఒక చోట, ఒక శ్లోకంలో ఒక చోట, 3 శ్లోకాల్లో ఒక చోట. ఇవన్నీ సహకారి సాధనలే. వీటిని తను కాపాడుకుంటూ ఉంటాడు. ఇవే నీకు సహకరించే ఆత్మదర్శనానికి. అందుకే బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, సహకారి సాధనలు, తర్వాత ఇవి సాక్షాత్ సాధన.
ఉపనిషత్తు చెప్తా ఉంది, శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాస్తవ్య అని. దీని శ్రవణము మననము నిధిధ్యాసన అంటాము. ఇది నేరు సాధన, సాక్షాత్ సహకారి సాధనలు గమనిస్తూ నీవు నేరుగా ఈ సాధనలు శ్రవణ మనన నిధిధ్యాసన అనుసరించినావు అంటే ఆత్మదర్శనం అయిపోతుంది. ఇంతే. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము అంటే ఆత్మదర్శనము అన్నారే. ఆత్మవారే ద్రష్టవ్య. ఆత్మ వస్తువు అంటే ఏది? దీన్నే దర్శించమని చెప్తాను. ఆత్మ అంటే అంతా తానై ఉన్నటువంటి స్థితి. ఆత్మ అంటే తాను అని అర్థం, ఒక అర్థం. ఆత్మ అనే శబ్దానికి అంతటా వ్యాపించిండేది అని అర్థం. ఆప్నోతి ఇది ఆత్మ. శంకరాచార్యులు తమ భాష్యంలో ఈ ఆత్మకు ఉన్నటువంటి అర్థాలను శ్లోకరూపంగా చెప్తారు. ఇది ఒక పురాణ శ్లోకము అని చెప్తారు. యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాదాత్మేతి కథ్యతే. ఇదేం చెప్తుంది అంటే, ఏది సమస్తమును వ్యాపించి ఉందో, ఏది సమస్తమును తనలో అంతర్గతపరుచుకునిందో, ఏది ఏ అనుభవములను లేకపోదో అట్లా ఉండే తత్వాన్ని ఆత్మ అంటారు. ఆత్మ అంటే మనకు టక్కున స్ఫురించేది, దేహంలో ఏదో ఒక చైతన్యమిక అంశం ఉంటుంది. అది మరణిస్తే వెళ్ళిపోతుంది బయటికి, కర్మానుసారంగా ఏదో లోకం చేరుకుంటుంది, చెప్తాం కదా. ఇది జీవాత్మ. జీవుడు ఇక్కడ చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని కూడా తాను ప్రోగు చేసుకుని, ఇంకా వాడు జన్మాంతరాలు చేసుకున్నటువంటిది అంత కట్ట ఉంది సంచితం, అది తీసుకొని ఒక వేరొక జన్మను వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. దీని గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ ఆత్మ అంటే జీవుని గురించి కాదు, అంతా తానై ఉన్నటువంటి ఒక తత్వం. జగత్తునంతా వ్యాపించే తత్వం జగదాత్మ. కేవలం శరీరంలో ఉండే ఆత్మల గురించి చెప్పడం లేదు. జగత్తునంతా వ్యాపించే ఒక ఆత్మ, జగత్తునంతా వ్యాపించే ఒక తత్వము, జగత్ కారణమైన తత్వం. ఆత్మ అనే శబ్దానికి ఒక అర్థాన్ని చూడండి. ఆత్మాహినామ స్వరూపం అని అర్థం. ఈ జగత్ యొక్క స్వరూపం అని అర్థం. కుండ యొక్క స్వరూపం ఏమి? మట్టి. నెక్లెస్ యొక్క స్వరూపం ఏమి? బంగారు. ఈ కుర్చీ యొక్క స్వరూపం ఏమి అంటే ప్లాస్టిక్ అంట. ఈ జగత్ యొక్క స్వరూపం ఏమి? అది తెలుసుకో. స్వరూపం అంటే దాన్ని వీడి అది ఉండకూడదు. ప్లాస్టిక్ను వీడి కుర్చీ ఉండేకి అవకాశం లేదు, మట్టిని వీడి కుండ ఉండేకి అవకాశం లేదు, బంగారును వీడి ఆ నెక్లెస్ ఉండడానికి అవకాశం లేదు. దాని యొక్క స్వరూపం అంట. యత్ స్వరూప వ్యతిరేకేణ అగ్రహం యస్య, యత్ స్వరూప వ్యతిరేకేణ అగ్రహణం యస్య తస్య తదాత్మత్వమేవ లోకే దృష్టం అని శంకరాచార్య రాస్తారు. కారణాన్ని తీసేసి ఆ కార్యాన్ని మనం ఊహించలేము అని అర్థం. అంటే దేన్ని స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి దాని యొక్క మూలతత్వాన్ని వదిలేస్తే దానికి ఉనికే లేకుండా పోతుందో అది దాని యొక్క స్వరూపం. కుండకు ఆత్మ మట్టి, కుర్చీకి ఆత్మ ప్లాస్టిక్, నెక్లెస్కు ఆత్మ బంగారం అని చెప్తాం. ఇది అట్లే ఈ జగత్తుకు ఆత్మ. ఈ జగత్తంతా దేంతో తయారై, దేంట్లో పుట్టి, దేంట్లో ఉండి, దేంట్లో లయమైపోతుందో అది ఆత్మ. ఏది ఉంటే జగత్తు ఉంటుందో, ఏది లేకపోతే జగత్తు ఉండదో అది ఈ జగత్తుకు ఆత్మ. ఆ తత్వాన్ని గుర్తించాలి. ఆ తత్వాన్ని ఎక్కడ గుర్తించాలా? జగత్తంతా అంటున్నాం కదా,
అంతటా గుర్తించాలి. జగత్తుకే ఆత్మ అన్నప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీ అనేది ప్లాస్టిక్ని వీడి అది ఉండదు. నీవు ఏ కుర్చీనైనా గమనించు ప్రపంచంలో, అది ప్లాస్టిక్ కుర్చీ అంతే. అట్లే జగత్తంతా ఏ పదార్థం తయారైందో అది ఎక్కడుంది అంటే అంతటా అదే ఉంది. దేనని చూడు. ఉపనిషత్తు అంటుంది, భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాలోక అమృతా భవంతి అని. ప్రతి వస్తువులో కూడా ఉందప్ప. కలడంబోది కలండు గాలిన్ కలడ ఆకాశంబనం కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగత్రయంబునన్ అంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెతకంగా నేల ఇయాయడన్. ఉపనిషత్తు యొక్క తత్వాన్ని పురాణాలు కూడా బలపరుస్తున్నాయి, కథారూపంగా చెప్తున్నాయి అంతే. ఆత్మ వస్తువు ఎక్కడ ఉన్నాడు అంటే అర్థమేమి? హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు కదా, ఎక్కడున్నాడు నీ హరి? ప్రహ్లాదుడు అంతటా దర్శిస్తున్నాడు ఆ భగవంతుడిని, చెప్తున్నాడు ఎక్కడ అంటావు కదా. కలడంబోది కలండు గాలిన్ కలడు ఆకాశంబునన్ కుంభినిన్, ఇదే నువ్వెక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు. నీవు చూడగలగాల, నీవు దర్శించగలిగితే అంతటా ఉన్నాడు. ఇది సత్యం. ఆ పద్యం యొక్క అభిప్రాయం ఏమి అంటే అంతటా ఉన్నాడు అని, అంతే. నీ అంతటా ఉన్నాడు అంటే బాగుండదు, ఒక పద్యం చెప్పాలి అట్లా. ఎక్కడెక్కడున్నాడు? కుర్చీలో ఉన్నాడు, ఇదిగో ఇక్కడ మట్టిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. పగల్ల నిశలను ఖద్యోత చంద్రాత్మలను కలడు ఓంకారం నుంచుడు త్రిమూర్తులందు అన్ని చోట్ల అన్ని రూపాలు తానే. ఈ తత్వాన్ని నువ్వు దర్శించాలి. దీన్ని అంటున్నారు ఆత్మవారే ద్రష్టవ్య. దీన్ని దర్శిస్తే ఏం ప్రయోజనం? ఇంతవరకు శంకరాచార్య ఉపనిషత్తు అంటే ఏమి, దానికి ప్రయోజనం ఏమి ఇంత చెప్తు, అదే ప్రయోజనమే. ఎందుకంటే ఎప్పుడైతే మనము ఒక వస్తువు యొక్క యథార్థాన్ని గమనిస్తామో మనిషికి శోకం పోవాలి. ఇది కదా ముఖ్యమైనది. అది తాత్కాలికంగా పోయేది కాదు, శాశ్వతంగా పోవాలి. ఈ శోకానికి కారణమేమి? మోహం. మనకుండే మోహం ఏది? ప్రపంచం మీద మోహం. ప్రపంచం యొక్క యథార్థాన్ని గుర్తించగలిగితే నీకు మోహం లేదు, తద్వారా శోకం లేదు. ప్రపంచం యొక్క యథార్థాన్ని గుర్తించలేదు, అది నీకంటే వేరుగా ఉంది, నీ సుఖానికి అదేదో కారణమవుతుంది అని భ్రాంతి పెట్టుకున్నావు. ప్రపంచాన్ని ఒకసారి గమనించి దాని యొక్క స్వరూపాన్ని నిర్ణయించుకో. ఇప్పుడు నువ్వు దాన్ని కోరవు. ఎందుకంటే నీవు ఇంతవరకు ఏమనుకున్నావో దీనివల్ల సుఖం వస్తుంది అని, ఆ సుఖము నీ స్వరూపంగానే ఇప్పుడే ఉందని, అది పరిపూర్ణంగా ఉందని, ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందో జగత్తు అని, అది నా ఉనికిలోనే ఇది అట్లా కనిపిస్తుందని, నా అవిద్య వల్ల కనిపిస్తుందని, ఈ సత్యాన్ని నీవు గుర్తించే వేళకు నీకు శోకమే లేదు. ఎందుకంటే శోకానికి కారణం మోహం. దేని మీద మోహం? ప్రపంచం మీద, ఇంకెవరి మీద. అందుకే ప్రపంచం యొక్క సత్యాన్ని గుర్తించమంట. ప్రపంచం యొక్క సత్యాన్ని గుర్తిస్తే నీకు అక్కడ దాని మీద మోహం ఉండదు, భ్రాంతి ఉండదు. మోహం పోయింది అంటే దాని కార్యమే శోకం అంటే ఇంకేమో కాదు. తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత ఉపనిషత్తు అంటుంది. ఎప్పుడైతే నీకు మోహం పోయిందో నీకు శోకము పోతుంది. కారణం పోయింది అంటే కార్యం ఉండదు. అందుకే జగతశ్చ యన్మూలం తత్పరిజ్ఞానాత్ పరం శ్రేయ శంకరాచార్య అంటారు. జగత్ యొక్క మూలాన్ని గుర్తించాలి, నీకు పరమశ్రేయస్సు లభిస్తుంది. ఏ వస్తువునైనా నీవు మూలం వైపుకు పోవాలి, పైన అదేం కనిపిస్తుందని చూడకూడదు. నీకు అది బంగారు, అది మెరుస్తున్నట్లు, దానికి చాలా విలువ ఉన్నట్టు కనిపిస్తుంది బయట, ప్రపంచమంతా అంటుంది, జనులందరూ అంటున్నారు. మూలం వైపుకు పో, అది మట్టి అంతే. మృతికేత్యవ సత్యం. అది మట్టిని గుర్తిస్తే నీకు బంగారు కావాలనిపించదు, ఎందుకంటే మట్టిని తీసుకుంటారు. దానికి ఏదో ప్రత్యేకమైన విలువ అందరూ ఇచ్చినారని నీవు ఇస్తున్నావు అంతే.
అట్లా విలువనివ్వటం వల్ల అది చూడండి ప్రపంచాన్ని ఆడిస్తాం. సడన్గా పెరుగుతుంది రేటు, నీకు అవసరమైనప్పుడే పెరుగుతుంది. నీకు కావాలనిపిస్తుంది, తెచ్చుకుంటావు, కష్టపడుతున్నావు, దాన్ని ఎక్కడ దాచాలో తెలియదు. చాలా పెద్ద సమస్య. సమలోష్టాశ్మ కాంచన భగవద్గీత అంటుంది. ఒక మట్టి పెళ్ళకు బంగారు నగలకు నీకు తేడానే కనిపించదు సత్యాన్ని గుర్తిస్తే. గుర్తించకపోతే అంత తేడా కనిపించదు. నీవు తేడా ఉండేదాన్ని ఒప్పుకొని సాగుతావో లేదా ఎందుకు తేడా అని నీవు విచారించకపోతావో, ఈ రెండే మార్గాలు ఉండేవి. విచారించుడు ఎక్కడ తేడా లేదు. అవిచార దశలో ఈ తేడాలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. దీన్ని ఒప్పుకొని సాగుతాను అంటే సాగు. దానికి ఒక సరైనటువంటి ఒక సక్రమ మార్గాన్ని ఇస్తుంది శాస్త్రం. ఫలాలను పొందుకుంటూ జీవిస్తూ ఉండొచ్చు, కొత్త కొత్త జన్మలు తీసుకుంటూ ఉండొచ్చు. నీవు ఈ భేదాన్ని చూస్తాను నేను విచారించడానికి ప్రారంభిస్తే అభేద దర్శనమే అవుతుంది. అంతే, ఉండేది ఒక సత్యం, అది నీవే. ఈ సత్యాన్ని గుర్తించటం ఉంది కదా, దీన్నే ఆత్మదర్శనం అన్న. సర్వత్రా ఆత్మదర్శనం, అంతటా తననే గుర్తించటం. తనకంటే వేరేటి వస్తువునైతే తాను కోరాలనిపిస్తుంది. తనకంటే భిన్నమైన వస్తువు మీద వీనికి రాగమో, ద్వేషమో, భయమో, కామ, క్రోధ ఏదో వస్తుంది. అంత తానైపోతే దేని మీద వస్తుంది ఇంకా సమస్య లేదు అక్కడ. ఏకత్వం అనుపశ్యత అంటే ఏకత్వాన్ని నీవు అనుపశ్యతి అనుదర్శనం చేసుకోగలిగితే నీకు మోహం లేదు, శోకం లేదు. ప్రతి ఉదాహరణకు స్వప్నం, కళ, అది జరిగినంతసేపు అందరికీ అది ఒక మెలకువ. అది కూడా ఎన్నో కాలాల నుంచి, యుగాలు, మన్వంతరాల నుంచి ఇట్లే కొనసాగుతూ వచ్చింది ప్రపంచము. ఇప్పుడుంది, ఇంకా ముందు ఇట్లే సాగుతూ ఉంటుంది అని ఇట్లే అనిపిస్తుంది. కానీ అప్పటికప్పుడు టక్కున పుట్టింది అని అనిపించదు. అది ఎంతసేపు మనం అనుభవిస్తామో అంతసేపు అది మెలకువ అని అనుభవిస్తాము. కానీ ఏ మేధావి కూడా ఇది కళ, నా మెలకువ వేరే ఉంది అని అనిపించదు. సరే, ఆ మెలకువను గమనిస్తే అక్కడ తయారైనటువంటి ఏ జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా ఎట్లా పుట్టుకొని వచ్చినాయి? అవి తనలోనే పుట్టి, తనలోనే కనిపించి, తనలోనే కరిగిపోయి. ఇంతే సత్యం. ఆ తన స్వరూపమే ఇక్కడ ఆత్మ అంటున్నారు. ఆ తనలోనే ఇప్పుడు కూడా, ఈ జాగ్రత్తలో కూడా ఇంత పెద్ద జగత్తు, జీవరాశులు అని కూడా అదే జీవరాశులు పుట్టి ఉంటూ మరలా కరిగిపోతుంది. మరలా ఆ జాగ్రత్తగా, మరలా ఈ జాగ్రత్తగా జరుగుతూనే ఉంది. అంటే స్వప్న ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి ప్రతి నిర్జీవరాశులు అన్నింటికీ కూడా మూల పదార్థం ఏది అంటే తానే. ఆ తననే ఇక్కడ కూడా అన్ని వస్తువుల్లోనూ, అన్ని జీవరాశులను వాడు గుర్తించాలి. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున. అందరినీ తన వల్ల చూశాడు. చూడండి, చాలా విలువైనటువంటి వాక్యం. అందరినీ సోదరి మణుల రూపంగా చూడాలా అంటారు కదా, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని. మన శాస్త్రం అట్లా చెప్పడం లేదు. మీ అన్నదమ్ములను ఎట్లా చూస్తారో మీరు అట్లా చూడండి అందరిని నేను చెప్పడం లేదు. నీ వలే అందరినీ చూడు. ఆత్మౌపమ్యేన సర్వత్రా. మనిషి తనకు ఉన్నటువంటి అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని ఎంత మాత్రం గౌరవంగా చూసుకుంటున్నాడు ఈ రోజుల్లో. మరి ఎట్లా చూడమంటే అర్థమేమి? నీ వలే చూడు అందరిని అంటే అర్థమేమి? ఇప్పుడు నన్ను నేను ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలనుకుంటాను, మంచి పరిసరాల్లో ఉండాలనుకుంటున్నాను, చలికాలంలో వెచ్చగా ఉండే ప్రదేశాల్లో ఉండాలనుకుంటాను, రోజు 3 పూట్ల మంచి తిండి కావాలనుకుంటున్నాను. మరి అందరినీ అట్లే ఉండాలని ఆశించు. అన్ని జీవరాశులకు నీ వలనే ఇది సహజ కోరికలు ఉన్నాయని అర్థం చేసుకుంటే అయిపోయాయి. నీకు ఎట్లా జీవించే హక్కు ఉందో అన్ని జీవరాశులకు జీవించే హక్కు ఉంది. ఈ సత్యాన్ని గుర్తించగలగాలి అంతే. నీ వలే అందరినీ చూడు. నీవు సంతోషంగా ఉండాలి ఎప్పుడు అనుకుంటున్నావు కదా, మరి అందరినీ సంతోషంగా ఉండేట్టు చూడు.
ఇదే ప్రార్థించు. ఎవరికి మా కశ్చే దుఃఖ భాగ్ భవే, నీకు దుఃఖం వద్దు కదా, ఎవరికి వద్దు అని కొరకు. ఎవరి దుఃఖానికి నీవు కారణం కావద్దు. అందరూ సంతోషంగా ఉండేలా నీవు మలుచుకో, జీవితం మసలుకో. అంటే ఈ ఆత్మౌపమ్యం ముందే ఇది ఒక గొప్ప సాధన. భగవద్గీతలో చెప్పిన సాధన. సర్వత్రా తననే గమనిస్తూ ఉన్నాడు. ఇది గమనించాలంటే నీవు ఉపనిషత్ చెప్పినటువంటి ఒక పద్ధతిలో దీన్ని అనుదర్శనం చేసుకోవాలి. అంతటా తానే. ఉదాహరణకు స్వప్నంలో అన్ని వస్తువులు, సమస్త ప్రపంచము తానే అయి తానే కనిపించి తనలోనే కరిగిపోయింది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పటికి మనకు అర్థమవుతుంది అక్కడంతా కూడా తానే అన్ని రూపాలు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే నీలోనే ఇంత పెద్ద జగత్తు కనిపిస్తూ ఇదిగో ఉంటూ మరలా కరిగిపోతుంది. కరిగినటువంటి స్థితి ఎట్లుంటుంది? సుషుప్తి. ఇది మన అనుభవం చెప్తా ఉంది పాట. మరి ఈ సత్యాన్ని ఇప్పుడు గమనించవచ్చు కదా, కనిపిస్తున్నప్పుడు కూడా. అంత సులభం కాదు, కొంత వినాల్సి వస్తుంది. అందుకే దీన్ని అంతటా ఆత్మదర్శనం చేసుకోవాలా, నిజమే. కానీ ఈ ఆత్మదర్శనము కాలేదు అంటే అయితే ఉపనిషత్తులు చెప్పినటువంటి సత్యాన్ని శ్రవణం చెయ్యి, ఇప్పుడు దర్శనం చేసుకో అని అర్థం. శ్రవణం దేనికోసము అంటే ఆత్మదర్శనం కోసం శ్రవణం. ఆత్మదర్శనానికే ఇది ఉపాయం, శ్రవణం. శ్రోతవ్య పూర్వం ఆచార్యత ఆగమతశ్చ అని శంకరాచార్యులు అంటారు. శ్రవణం ఎవరితో చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎట్లా చేయాలా అంటే పూర్వం ఆచార్యత, గురువుల ద్వారా చేయాలి. ఎందుకంటే తర్వాత ఆగమతశ్చ. ఆగమ అనే శబ్దానికి ఒక ఉపదేశ క్రమాన్ని సరే ఉన్నది. పుస్తకాలు ఉన్నాయి కదా, మొదట్లోనే పుస్తకాలు చదవకపోకూడదు. మొదట మహాత్ములతో విన్న తర్వాత ఇదిగో ఏం వెతుకుతావో పుస్తకాలు వెతుకు. ఇప్పుడు అది క్లియర్గా అర్థమవుతుంది. మొదట్లోనే పుస్తకాలు పెట్టని అర్థం చేసుకుంటే సాధ్యం కాదు. స్కూళ్ళలో కూడా టెక్స్ట్ బుక్లు పిల్లలకి ఇచ్చినారు అంటే అర్థమైపోతాయి, వాళ్ళు చదువుకుంటే అర్థమవుతాయి? లేదు. మొదట ఏ పాఠాలు అవుతాయో అవి ఒకటే వాళ్ళకి అర్థమవుతుంది. గురువు చెప్పిన తర్వాతే ఆ విషయం మీద స్పష్టత వస్తుంది. అందుకనే పూర్వం ఆచార్యత, మొదటి వినాల్సింది గురువుల ముఖంగా వినాలి. గురోర్ముఖేణ జ్ఞాతవ్యం నతు స్వతంత్రత్వ. స్వతంత్రంగా తానే ఏదో చదవకూడదు. నేను పండితుడిని, నాకు శాస్త్రం బాగా పరిచయం ఉంది, చదువుకుని అర్థం చేసుకుంటాను, అట్లా సాధ్యం కాదు. శంకరాచార్యులు అంటారు, సర్వశాస్త్రజ్ఞోపి స్వాతంత్రేణ బ్రహ్మజ్ఞానాన్వేషణం నకుర్యాత్. తనకు తానుగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. అందుకే తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేతని ఉపనిషత్తు గురుమేవ అని అవధారణ చేస్తుంది అని శంకరాచార్యులు అంటారు. అందుకే ఆచార్యుల ద్వారా మొదట ఈ ఆత్మతత్వాన్ని శ్రవణం చేసి ఇప్పుడు ఆత్మదర్శనం చేసుకోవాలి. ఎన్ని రోజులు చేసేది శ్రవణము అని ప్రశ్న వస్తుంది. ఎన్నిసార్లు చేయాలా, ఎన్ని రోజులు చేయాలా, ఎంతసేపు చేయాలా, ఇదంతా ఎన్ని ప్రక్రియలను శ్రవణం చేయాలా, ఇదంతా నీకు సత్యం అర్థమైనంత వరకు చేయాలి. ఇంతవరకే నిజం. ఎన్నిసార్లుని కానీ, ఎన్ని పుస్తకాలని, ఎన్ని ఉపనిషత్తులు అని, ఎన్ని వాక్యాలు అని, ఎన్ని రోజులని, ఎన్ని గంటలని, ఇట్లా లేదు. శంకరాచార్యులు అంటారు, వడ్లు దంచాలని. వడ్లు దంచాలా అంటే గింజ బయటకు వచ్చేందుకు దంచాలని, అంతే. ఎన్నిసార్లు అంటే ఏమర్థం? ఒక్కసారికే బయటపడచ్చు, రెండుసార్లకే బయటపడచ్చు గింజ, మూడోసారి బయటపడచ్చు. అంటే నీవు దంచే స్కిల్ మీద, నైపుణ్యం మీద ఆధారపడుతుంది, అంతే. శ్రవణం చేస్తున్నప్పుడు నీవు ఇది వరకు ఏం చెప్పిండ్రో అమానిత్వాదులని సహకారి సాధనలు నీకు ఆ గుణాలన్నీ అలవడి ఉంటే నీకు అర్థమైపోతుంది. తత్పరత అదే కావాలా, శ్రద్ధ, సత్యవస్తువును నమ్మటం. చూడండి, ఈ నమ్మకం కావాలి కదండి.
సత్యవస్తు మీద ప్రేమ, భక్తి, శ్రద్ధాభక్తి పురస్సరా సంత అని చెప్పారు. మరి వీడికి తత్పరత లేకుండా ఉన్నప్పుడు గురువు చెప్తున్నప్పుడు కూడా మీకు ఎట్లా అర్థమవుతుంది? సాధ్యం కాదు. అందుకే శ్రద్ధతో సత్యమే కావాలనే తత్పరతతో నీవు శ్రవణం చేయి, నీకు అర్థమైపోతుంది. అంటే శ్రవణం చేసి ఆత్మదర్శనం చేసుకో అని అర్థం. సరే, శ్రవణం చేస్తున్నాడు, కొన్ని రోజుల పాటు జరిగింది, కానీ ఆత్మదర్శనం కాలేదు, ఏం చేయాలి అని ప్రశ్న వస్తుంది కదా. వెంటనే ఉపనిషత్తు మంతవ్య, మననం చేయి అని ఇంకొక సాధన చూపిస్తాను. శ్రవణం చేసిండే దాన్ని మననం చేసి ఆత్మదర్శనం చేసుకో, ఇది పద్ధతి. మననం చేసేది ఎట్లా అంటే శంకరాచార్యులు అంటారు, మంతవ్య తర్కత. తర్కం అంటే ఇంకేమో కాదు, నీవు ప్రశ్నించేది, నీలో ప్రశ్న రావాలి. ఏదైనా విషయము మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వాడిలో ప్రశ్న వస్తే అర్థమైపోతుంది. ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంచండి అంటారు ఈ రోజుల్లో ఉండే మనస్తత్వ శాస్త్రవేత్తలు. పిల్లల్లో వాళ్ళు ప్రశ్నించగలగాల పాఠం చేస్తుంటే, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఏదో వీడు చెప్తానే ఉన్నాడు, అడిగితే వింటున్నాడు అంటే అట్లా అర్థమయ్యేది కాదు. ముఖ్యంగా భారతీయ శాస్త్రాల్లో ప్రశ్నకు ఎక్కువ విలువ. భగవంతుడే మహాత్ముల దగ్గర వెళ్ళండి, వాళ్ళని పరిప్రశ్నించండి అంట. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. చూడండి, మిగతా మతాల్లో ప్రశ్న లేదు, నీవు అడిగేయలేదు. ఎందుకు పశ్చిమానికే తిరిగి నేను నమాజ్ చేయాలా అని నీవు ఎదురు ప్రశ్న వేయకూడదు. ఇదిగో ఆ పుస్తకాల్లో ఉంది, ఆ మతం చెప్తా ఉంది, నీవు అట్లా చేయాల్సిందే అంతే. నేను ప్రార్థన అట్లా చేయను, నేను ఏదో హోమ చేస్తాను, పూజ చేస్తాను అంటే ఒప్పుకోదు. ఎందుకు ఆ ప్రార్థన చేయాలా, వేరే ఏం చేయకూడదా? అడగకూడదు, ప్రశ్నించకూడదు ఏమంతే. అంటే మిగతా మతాల్లో ప్రశ్నించే అవకాశం లేదు. ఎందుకంటే మతం, అది మతం అంటే అభిప్రాయం, దాన్ని అనుసరిస్తావు, అనుసరించాలంతే. ఓకే, మతము అంటే అభిప్రాయం అని అర్థం. ఈ అభిప్రాయాన్ని అందరూ ఒప్పుకోవాలా, ఒప్పుకున్నారు, అయిపోయింది అంతే. ఒప్పుకున్న తర్వాత ప్రశ్న ఎందుకు వచ్చింది? రాదు. కానీ ఇది కేవలం మతం కాదు, ఇది వేదాంత దర్శనం. ఇది నీ సత్యం దర్శించుకోవాలి కదా. నీకు దర్శనం కాలేదంటే మరి ఎక్కడో పొరపాటు ఉంది, మనం సరిగ్గా దర్శనం చేసుకోవాలి. ప్రశ్నించు, శ్రవణం చెయ్యి, మననం చెయ్యి. మననము అనే శబ్దానికి నీలో తర్క అంటే ఒక ప్రశ్న బయటికి రావాలి. వినేటప్పుడు ఇది ఎట్లా అని నీలో ప్రశ్న వస్తుంది కదా. ఈ ప్రశ్న వస్తే దాని తగ్గట్టు సమాధానం వస్తుంది. వేదాంత శాస్త్రంలో ఒక సౌలభ్యం ఏమి అంటే, నీవు ఏ ప్రశ్న అడుగుతావో అడుగు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి, రెడీ. ఇంకా ఏ శాస్త్రంలో ఇట్లా ఉండదు. మిగతా ఏ శాస్త్రంలో కూడా నీకు వచ్చిండే అన్ని సంశయాలను పరిష్కరించే సాధ్యం కాదు. సైన్స్ నీకు వచ్చిండే అన్ని సమస్యలు పరిష్కరిస్తుందా? సాధ్యం కాదు. అది చాలా టైం పడుతుంది. భూమి మీద ఉన్నట్లే ఇంకా ఏదైనా గ్రహాల మీద జీవరాశులు ఉన్నారా అనడం తెలియదు. ఒక్క సమాధానం కూడా లేదు. ఇన్ని కనిపిస్తున్నాయి, ఎక్కడైనా ఉంది అని గుర్తు కూడా లేదు వీళ్ళ దగ్గర. నీవు అడిగే ప్రశ్నకు సమాధానం లేదు వీళ్ళ దగ్గర. కానీ వేదాంత శాస్త్రంలో నీవు అడుగుతున్నటువంటి ముందు అడగబోయే అన్ని ప్రశ్నలకు కూడా రెడీగా సమాధానం ఉంటాయి. అది నీ అనుభవంలో నీవు అవును అంటావు, అట్లా ఉంది సమాధానం. ఇది వేదాంత శాస్త్రం యొక్క గొప్పతనం. ఉపనిషత్తు ఏంటంటే ఒక చోట భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఎంత మంచి వాక్యం చూడండి. ఛిద్యంతే సర్వ సంశయా, నీకు ఈ ఒక్క సంశయం మిగలదు, అసలు అవకాశం లేదు. ఎందుకు అంటే దేని తెలుసుకుంటే అంత తెలుసుకున్నట్లు అయిపోతుందో అది కదా నేను తెలుసుకుంటుండేది. మరి ఇంకెందుకు ప్రశ్న? వేదాంత శాస్త్రం ఒక స్పెషల్. అక్కడ
ప్రశ్నకు అవకాశం ఇస్తుంది. నీవు ఎట్లా అడుగుతావు అడుగు, అన్ని ప్రశ్నలకు సమాధానం. అన్ని ప్రశ్నలకు నీ అనుభవంలోనే సమాధానం చెప్పిస్తారు. అక్షర జ్ఞానం లేకుండా ఉండే వాళ్ళకు కూడా ఇది అర్థమవుతుంది. చూడండి ఎంత గొప్ప ఇది. వేరే శాస్త్రం అట్లా కాదు, ఇది అర్థమవుతుంది. వేదాంత శాస్త్రం గొప్పతనం. మననానికి అవకాశం ఇక్కడ. ఇంకా చెప్పాలంటే ఉపనిషత్తుల్లో మనన భాగమే ఎక్కువ ఉండేది. తత్వం అంటే ఆ పరమార్థ వస్తువుని గురించి చెప్తున్నాను కదా. ఏ తనలో స్వప్న జగత్తు అంటే అప్పటి జాగ్రత్త జగత్తు పుట్టి ఉండి మొత్తం కరిగిపోయిందో, ఆ తనలోనే ఇక్కడ కూడా ఇంత పెద్ద జగత్తు పుట్టి ఉంటూ కరిగిపోతుంది. ఆ తానే ఈ జగత్తుకు మూల స్వరూపము. ఆ తాను ఎట్లున్నాడు అంటే సద్రూపంగాను, చిద్రూపంగాను, ఆనందరూపంగాను, అసంగ రూపంగాను, అద్వితీయంగాను, స్వయం జ్యోతి స్వరూపుడుగాను ఉన్నాడు అని ఉపనిషత్తు చెప్తూ ఉన్నప్పుడు ఇది శ్రవణం. నీకు అర్థమైతే సరే, అర్థం కాలేదు అంటే అది ఎట్లా అని అంటున్నావు కదా. ఇదిగో ఒక ప్రక్రియ రూపంగా సమాధానం చెప్తాను. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను. భగవద్గీతలో పరమాత్మ కూడా అర్జున, ఇంతవరకు నీకు చెప్పిందంతా కూడా చెప్పినాను, నీవు ఇంకొకసారి ఈ విషయాలన్నీ కూడా విమర్శించి చూసి నిర్ణయం తీసుకో అంటాడు. ఎందుకంటే నేను చెప్పింది గుడ్డిగా నమ్మద్దు. విమృశ్య ఏక దశేషేణ యథేచ్ఛసి తథాకురు. చూడండి, విమర్శించు. ఎందుకు ఇట్లా చెప్తున్నాడు, ఇది నిజమా కాదా, ఎంతవరకు నిజం, దీన్ని నేను అనుసరించాలనా అని నీలో నీవు ప్రశ్నించుకొని సమాధానం తెచ్చుకొని నువ్వు పాటించు. ఊరికి అనుసరించవద్దు. గుడ్డిగా నమ్మే ఒక్క వాక్యం కూడా లేదు ఈ వేదాంత శాస్త్రం. అంత గొప్పది వేదాంత శాస్త్రం. అందుకే ఇది రాజవిద్య, బ్రహ్మ విద్య. ప్రశ్నించే అవకాశం. ఇంకా ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు ప్రశ్నోపనిషత్తు అని. ఎంత గొప్ప చదువు. ఋషులు 6 మంది ఒక్కొక్క ప్రశ్న తీసుకొస్తారు గురు దగ్గరికి. పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి ఒక్కొక్క ప్రశ్న అడిగి సమాధానం తెచ్చుకుంటారు. అన్ని ఉపనిషత్తుల్లోనూ శిష్యుడి ప్రశ్నతోనే గురువు సమాధానం ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్ని మనం అన్ని ఉపనిషత్తుల్లో చూడవచ్చు. నచికేతుడు ప్రశ్నిస్తాడు యముడి దగ్గరికి వెళ్ళి. చూడండి ఎంత గొప్ప మాట. యముడు అంటే మృత్యుదేవత, మృత్యుదేవతను ప్రశ్నిస్తాడు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయ. యముడు అంతా పరీక్షించి ఈ ప్రశ్న వీడికి చెప్పాలా వద్దా అని ఇంకా నిశ్చయించుకుంటాడు. చెప్దాము. ఇంకా చెప్పబోయే ముందు మరలా ఈ ప్రశ్న యొక్క విస్తరణ చేస్తాడు నచికేతుడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. చూడండి, ఏమో చిన్న పిల్లవాడు ఏదో చెప్తే నేను వింటాను అనుకోవద్దు. నీ చెప్పబోయే తత్వము ధర్మాధర్మాలకు అతీతంగా, కార్యకారణాలకు అతీతంగా, కాలదేశాలకు అతీతంగా నీవు ఆ సత్యాన్ని ఎట్లా దర్శిస్తున్నావు అట్లా చెప్పు నాకే అంటాడు. గురువు నిలదీసి ప్రశ్నించటం పెట్టలేదు. ఇది పరిప్రశ్న. ఇది ఎందుకంటే సాక్షాత్తు మృత్యుదేవతే గురువుగా దొరికినాడు నచికేతునికి. అంత గొప్ప అధికారి నచికేతుడు. పరిప్రశ్నిస్తున్నాడు. పూర్ణ ప్రశ్న, ఒకే ప్రశ్నే చాలు. ఇది మన ఉపనిషత్తుల్లో ప్రతి చోట ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది. కేనేషితం బతది ప్రేషితం. మన ప్రశ్న కేనోపనిషత్తు ప్రశ్నతోనే ప్రారంభమవుతుంది. బృహదారణ్యకము, చాందోగ్యము, అక్కడంతా కూడా ముండకము, అన్ని చోట్ల శిష్యుడు ప్రశ్న తీసుకొస్తాడు, గురువులు సమాధానం చెప్తాడు. ప్రశ్న సమాధానం, ఇదే మనన అంటే.
ఊరికి వింటే ఏమైపోతుంది అంటే నీవు ఏ భూమికలో ఉన్నావో అక్కడి నుంచి నీవు ఆ తత్వదర్శనానికి సిద్ధం కావాలి. నీవు ఏ భూమికలో ఉన్నావు అనేది గురువుకు అర్థం కావాలంటే నీలో ప్రశ్న వస్తే అర్థమవుతుంది. శిష్యుడు ఏ భూమికలో ఉన్నాడో గురువుకు అర్థం కావాలా. అర్థమైతే వీడికి ఇక్కడ అర్థం కాలేదు అని తెలుస్తుంది. వాడికి సరిగ్గా మార్గదర్శనం చేస్తాడు. ఎప్పుడైతే ఆ భూమిక అర్థం కాదో గురువు ఏదో లెవెల్ చెప్తుంటాడు, శిష్యుడు ఏదో లెవెల్లో ఉండి వింటుంటాడు, అర్థం కాదు. అది సాధ్యం కాదు. స్కూళ్ళలో పిల్లలు అడిగే ప్రశ్నను బట్టి వానికి ఎంత అర్థమైందో చెప్పచ్చు ఉపాధ్యాయుడు. ఎందుకు అంటే అయ్యో వీడికి ఇంకా చిన్నదే అర్థం కాలేదే, చిన్న విషయాలు వీడికి అర్థం కాలేదు అనిపిస్తుంది. కొంతమంది అడిగే ప్రశ్న చాలా లోతుగా ఉంటుంది, వీడు చాలా పై స్థాయిలో ఉన్నాడు అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ప్రశ్నను బట్టే సమాధానం వస్తుంది అని తెలుస్తుంది. అడిగే ప్రశ్నను బట్టి సమాధానం. ఒకవేళ నచికేతుడు ఏం ప్రేతే అనే ప్రశ్నకే పరిమితం చేసి ఊరికైపోయి ఉంటాడు, అన్యతర ధర్మాత అనే ప్రశ్న అడగకపోయి ఉంటే యముడు పూర్ణంగా చెప్పేవాడే కాదేమో. శిష్యుడి యొక్క లోతైనటువంటి ఒక ప్రశ్నించే తత్వం చూడండి, ఇది గొప్ప సిద్ధాంతాన్ని బయటకు తీసుకొచ్చింది. అట్లా పురాణాలు ఇతిహాసాల్లో కూడా అంతే. శిష్యులపై గురువుల దగ్గర కూర్చుంటారు, వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు సమాధానం చెప్తారు. ఇది మననం, నీవు అర్థం చేసుకోవటం. మననం అంటే ఇంకేమో కాదు, బుద్ధి స్థాయిలో నీవు ప్రశ్నించి అర్థం చేసుకోవాలి. విన్నటువంటిదంతా కూడా మనసులోనే వింటే ప్రయోజనం లేదు, అది బుద్ధికి పోయి నిశ్చయం కావాలి. బుద్ధి ఏం చేస్తుంది అంటే తర్కించి నిశ్చయం చేస్తుంది కదా. చూడండి, అదే బుద్ధి స్థాయిలో మనం జరుగుతుంది. ఊరికి శ్రవణం చేస్తే ఏమైపోతుంది అంటే నీ మనసుతో ఊరికి శ్రవణం చేస్తుంటావు అంతే. ఇప్పుడు బుద్ధి నెక్స్ట్ ఇంకొంచెం అంతర్ముఖమైనటువంటి బుద్ధి తర్కించి నిశ్చయిస్తుంది. మనస్సు సంకల్ప వికల్పం చేసేది, బుద్ధి తర్కించటము నిశ్చయము చేస్తుంది. మరి ఆ నిశ్చయం జరగాల అన్నప్పుడు నీ బుద్ధి స్థాయికి దాన్ని తీసుకుపోయి తర్కించే అవకాశం ఇవ్వాలి. తర్కించటము ఇష్టానుసారం తర్కించకూడదు, నిజంగా సత్యం కావాలని తర్కించాలి. ఊరికి హఠవాదం చేయకూడదు, వితండవాదం అంటాం కదా, అట్లా కాకుండా నాకు సత్యమే కావాలని నువ్వు ప్రశ్నించు, సరైనటువంటి సమాధానం నీకు లభిస్తుంది. తర్కం ఎట్లుండాలా అంటే శంకరాచార్యులు తర్కము అంటే వీళ్ళు తర్కశాస్త్రం అనుకున్నారు, తర్కశాస్త్రం కాదు ఇది అని రాస్తారు. ఉపనిషత్తులు మన అనుభవానికి అంగంగా ఒక తర్కాన్ని వివరిస్తున్నాయి. ఆ తర్కంతో దీన్ని ఏమంటారు అంటే అనుభవాంగ తర్కం, శృతి అనుగ్రహీత తర్కం అంటారు. ఎందుకంటే శృతియే అనుగ్రహించిన తర్కం ఇది. ఈ తర్కశాస్త్రం కానే కాదు. నీకు తర్కశాస్త్ర ఛాయ కనిపించవచ్చు కానీ అది తర్కశాస్త్రం కాదు. ఉపనిషత్తులే లేదా ఈ భగవద్గీతయే ఒక ప్రక్రియను, ఒక పద్ధతిని అనుసరించి వివరిస్తుంది. దీన్ని తర్కము, దీంతో తర్కం చేయండి, దీంట్లో ఆలోచించి నిశ్చయించండి అని చెప్తుంది ఉపనిషత్తు. అంతేగాని ఈ తర్కశాస్త్రం అంతా అధ్యయనం చేసి నిశ్చయించమని చెప్పడం లేదు. మంత వేసి తర్కత అన్నారు కాబట్టి ఇంకా తర్కశాస్త్రం అంతా అధ్యయనం చేయాలా అని ఇట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎంతోమంది శంకరాచార్య సురేశ్వరాచార్యుల తర్వాత ఇట్లే అర్థం చేసుకుని ఉంటాడు. మంతవ్య తర్కత అన్నారు కాబట్టి ఇంకా తర్కశాస్త్రం అంతా అధ్యయనం చేసి తీసుకొచ్చి దీంట్లో కలిపి, ఎందుకంటే తర్కత అన్నారు కదా. తర్కత అంటే అది కాదయ్యా అర్థము. తర్కత అంటే అనుభవాంగ తర్కత అని అర్థం. అనుభవ అనే శబ్దానికి అర్థము సాక్షి అనుభవం, నేరుగా కలుగుతూ ఉండే అవస్థానుభవం. అవస్థానుభవాన్ని ఆశ్రయించి జగత్తు యొక్క స్వరూపాన్ని నిర్ణయించాలి. ఎందుకంటే జగత్తు యొక్క స్వరూపాన్ని నిర్ణయించాలన్నప్పుడు జగత్తుకు ఆవలు ఉండే ఒక తత్వం నిలబడి చేయాలి. జగత్తు మధ్యలో ఉండి తర్కిస్తానంటే ప్రయోజనం ఏమి? జగత్తును వ్యాపించి ఉండేది ఏది అంటే అవస్థ. చూడు, ఈ అవస్థానుభవాన్ని పట్టుకో, ఇప్పుడు జగత్ యొక్క పూర్ణ స్వరూపాన్ని నీవు తేల్చగలవు. ఇట్లా కాకపోతే నీవు
తర్కశాస్త్రాన్ని ఉపయోగించుకొని, తర్కశాస్త్రం ఆధారపడేది దేని మీద అంటే 5 ఇంద్రియానుభవాల మీద ఆధారపడింది. ఈ 5 ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ప్రపంచం మధ్యలో ఇక్కడ కూర్చున్నాయి. ఇది ఎంత చూపిస్తే అంతే నీవు ఊహించాలి. దీంతో చెప్పలేదు. ఇంద్రియానుభవాలను ఆశ్రయించి జగత్ యొక్క స్వరూప నిర్ణయం చేయకూడదు. ఇంద్రియానుభవాల మీద ఆధారపడే మొత్తం తర్కశాస్త్రం నడుస్తుంది. ఇంద్రియానుభవాలు చూపించినటువంటి పొడి పొడి అనుభవాల గుర్తులతో వాళ్ళు ఊహిస్తున్నారు. హేతువుంచు సాధ్యాన్ని ఊహిస్తున్నారు. నీవెంత తీవ్రంగా ఊహించినా నీకు జగత్ యొక్క పూర్ణ స్వరూపం అయితే అర్థం కాదు తర్కశాస్త్రం. అందుకే ఇక్కడ చెప్తుండే జగత్తు యొక్క మూలతత్వాన్ని గురించి తెలుసుకోవాలన్నప్పుడు జగత్తునే తనలో ఇమర్చుకున్నటువంటి అవస్థ. ఈ అవస్థానుభవం ఎవరిది? సాక్షిది. ఈ సాక్షి తన సాక్షి అనుభవంతో ఈ జగత్ యొక్క సత్యాన్ని తేల్చాలి. ఈ పద్ధతి ఉపనిషత్తులది. ఇట్లా నిర్ణయమైతే నీకు పూర్ణమైనటువంటి ప్రపంచమంతా కూడా విషయమైపోతుంది. దీని అంటారు సాక్షి అనుభవాంగ తర్క. కారణకార్య, అవస్థాత్రయ ఇవన్నీ కూడా ఈ సాక్షి అనుభవాంగ తర్కాలే. దృక్కు దృశ్య చూడండి, ఇవన్నీ ఈ సాక్షి అనుభవాంగ తర్కంతో నీవు ఈ ఆత్మదర్శనం చేసుకో, నిశ్చయబెట్టించాడు. ఇప్పుడు సరే, ఇంత జరిగినా ఇంకా కొంత సంశయం మిగిలిపోయింది అంటే ఉపనిషత్తు అంటుంది నిధిధ్యాస్తవ్య. నిధిధ్యాసన. నిధిధ్యాస్తవ్య అంటే శంకరాచార్య రాస్తారు నిశ్చయేన ధ్యాతవ్య. నీవు చింతన చేస్తున్నావు కానీ దాని మీదే నిఘా పెట్టడం లేదు. ఏకాగ్రంగా సూక్ష్మంగా గమనిస్తుకోవాలి తన స్వరూపాన్ని. స్వయం జ్యోతి స్వరూపం అంటున్నారు, అసంగం అంటున్నారు, అద్వితీయం అంటున్నారు, సాక్షి అంటున్నారు. సాక్షి అంటే సాక్ష్యానికంటే వేరుగా ఉండే సాక్షి కాదు, సాక్ష్యమంతా తానై ఉన్నటువంటి సాక్షి. ఈ శబ్దాలు, ఈ అర్థాలు ఇవన్నిటినీ కూడా గమనించి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఏకాగ్రంగా సూక్ష్మ దృష్టితో గమనిస్తే అది సత్యం అర్థమైపోతుంది. స్వామివారు ఒక ఉదాహరణ చెప్తారు. రత్నాల వ్యాపారి రత్నాన్ని, డైమండ్స్ని పరీక్షించటం, దీన్ని తన పిల్లలు చెప్పాలంటే ఎట్ట చెప్తాడు? ఒక 5-6 మంది పిల్లలు ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు. కానీ అందరికీ సమానంగా అర్థం కాదు. దాంట్లో ఎవడో ఒకడు సూక్ష్మగ్రాహి ఉంటాడు, వానికి టక్కున అర్థమైపోయింది. ఎందుకంటే వాటిని విలువ కట్టేది చాలా కష్టం. 100 నుంచి లక్షల కోట్లలో ఉంటుంది. ఏదో తీసుకొచ్చి నీవు దాని విలువ కట్టకపోతే ఏ ప్రయోజనం? ఒక గాజు ముక్కను కూడా కట్ చేసేవాళ్ళు కట్ చేస్తే కరెక్ట్గా అది కోట్ల డాలర్లు పోయే రత్నం కంటే ఇంకా బాగా మెరుస్తుంది కావాలంటే. మరి దాన్ని నీవు గుర్తించకపోతే ప్రయోజనం ఏముంది? ఇది గాజు ముక్క ఏదో, దాంట్లో వేలు పాడగలిగినటువంటి రత్నం ఏదో, లక్షలు కోట్లదో ఏదో నీకెట్టా తెలుస్తుంది? సూక్ష్మ దృష్టి అంటే మొదట తండ్రి మాటలను బాగా వినాలి. విని ఆ రత్నాలను బాగా పరిశీలించాలి, తర్కించుకోవాలా, ప్రశ్నలు అడగాల తండ్రిని. సమాధానం తగ్గట్టు వస్తుంది. సూక్ష్మ దృష్టితో గమనిస్తే మనకు అర్థమైపోతుంది. అంతవరకు కష్టం. ఇది ఒకనికి సులభంగా అర్థమైపోయింది, మరి ఇంకా ఇద్దరికి సరిగా అర్థం కాలేదు. ఇంకా ఇద్దరికి చాలా కష్టపడి చెప్పినా ఇంకా అంతంత. ఎందుకంటే దృష్టి సూక్ష్మం కావాలి. సూక్ష్మ దృష్టి అంటే అర్థమేమి అంటే సత్యాన్ని ఉన్నట్లు గమనించగలిగిన దృష్టి. సూక్ష్మ అంటే చిన్నది అర్థం కాదు. మనిషికి నామరూపాలే కనిపిస్తాయి, ఆకర్షణలే కనిపిస్తాయి, ప్రయోజనాలే కనిపిస్తాయి. ఎన్ని దాటినటువంటి వస్తుస్థితిని గమనించాలి కదా నువ్వు. ఎందుకంటే వాటిని దాటించడానికి సాధ్యమే కావటం లేదు నీకు. అది మాయ. దాన్ని ఓ మాయ దురత్యయ.
ప్రపంచంలో నీకు నామరూపాలే విశేషం కనిపిస్తాయి, టక్కున దానికి విలువ కట్టకపోతాం. ప్రయోజనం విశేషం కనిపిస్తుంది, దానికి విలువ కట్టకపోతాం. నామరూపాలు, ఆకర్షణలు, ప్రయోజనాలు అన్నీ తోసేసి నీవు అస్థి భాతి ప్రియాలను గుర్తించడానికి పోవాలా. సూక్ష్మం ఇది. అంటే నీకు ప్రాపంచికమైనటువంటి ఏదో విలువలు చేసుకున్నావు కదా కొన్ని నియమాలు, వాటిని దాటగలిగినటువంటి స్థితి నీకు రాదు. నాకు ఏ ప్రయోజనము కావాల్సింది లేదు అని నిశ్చయంలో ఉండాలి. కర్మయోగ ఫలం అది. కర్మయోగివి కాకపోతే ఈ తత్వం అర్థం కాదు. ఎందుకంటున్నారు ఎట్లా అంటే, నీకు ప్రయోజనం మీదే ధ్యాస ఉంది, సత్యాన్ని ఎట్లా గుర్తుపడతావు? సత్యాన్ని గుర్తించలేవు. ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తి దాని నుంచి ఏమో ప్రయోజనం చూసేకపోతాను. మరి ఆ వస్తువు యొక్క నిజస్వరూపం నీకు ఎట్లా అర్థమవుతుంది? సాధ్యం కాదు. అందుకే నిధిధ్యాసన అంటే నీవు సూక్ష్మ దృష్టితో ఆ సత్యాన్ని గమనించుకోవాలి. ఏదేది తీసేసుకోమంటున్నారో తీసేసుకో. ప్రశాంతంగా గంటసేపు కానీ కూర్చొని శుచవు దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన, భగవద్గీతలో పరమాత్మ ఎన్నో నియమాలు చెప్తాడు దీనికోసం, నిధిధ్యాసన కోసం. కూర్చొని ఆ సత్యాన్నే గమనిస్తుండు, నీ స్వరూపాన్నే గమనిస్తాడు. అది సాక్షినంతా వ్యాపించిండే సాక్షి. సాక్ష్యాన్ని వ్యాపించిండే సాక్షే కానీ సాక్ష్యానికి వేరుగా ఉండి ఇది సాక్షి అది సాక్ష్యం వేరు వేరు వస్తువులు అట్ట అనుకోకూడదు. అంతా తానై ఉన్నటువంటి తత్వం, కేవల చిన్మాత్ర, అసంగము, అద్వితీయము అని ఏం చెప్తున్నారో వాటి అర్థాలు శంకరాచార్యులు సంప్రదాయకులు ఎట్లా ఇస్తున్నారో వాటన్నిటినీ సమకూర్చుకొని నీవు సూక్ష్మంగా నీలో నీవు గమనించాలి. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానమాత్మన అని భగవద్గీతలో పరమాత్మ అంటాడే. ఆ ధ్యాన అంటే ఇదే నిధిధ్యాసన. ధ్యాస అంటే అదే ధ్యాసలో నీవు అర్థం చేసుకోగలవు. నీకు ధ్యాస ప్రయోజనం మీద పోయింది, నామరూప విశేషాల మీద వెళ్ళిపోయింది, ఏదో ఆకర్షణ మీద పోయింది. పోకూడదు అట్లా. నిధిధ్యాసన అనే శబ్దంలోనే కనిపిస్తుంది ధ్యాస. తదేక ధ్యాసతో గమనిస్తే నీకు తెలిసిపోతుంది అంతే. ఒక్కసారి నీకు గుర్తుపెట్టినావు అంటే ఇంకా అది చెదిరిపోదు. శంకరాచార్యులు ఉదాహరణిస్తారు. విద్య చంద్రుడిని చూస్తారు. ఉగాది తర్వాత రోజు చంద్ర దర్శనం చేసుకోవాలి అని పురాణాలు చూడండి, ఇదొక స్పెషల్ చెప్తారు. చూస్తే కనిపించదు, ఎందుకంటే అమావాస్య అయిపోయి పాడ్యమి రోజు ఉగాది చేసుకుంటాం. ఇంకా తర్వాత రోజు కనిపించాలంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది పడమర కనిపిస్తుంది, సూర్యాస్తమయం అప్పుడే జరిగి ఉంటుంది, ఇంకా లైట్ ఉంటుంది. నీవు ఆ టైంలో గుర్తించకపోతే అది మరలా అస్తమించిపోతుంది. సాయంత్రం పూట నువ్వు గుర్తుపట్టాలి, దాన్ని చూడాలి, కష్టపడతావు. ఎంతసేపు అక్కడే నీ దృష్టి ఉంటుంది కానీ కనపడదు. ఎవడో ఒకడు సూక్ష్మ దృష్టి ఉండేవాడు గుర్తుపడతాడు, ఉంది అక్కడ. నీకు దాన్ని చూపించాలంటే వాడికి చాలా కష్టమవుతుంది. వాడేం చేస్తాడు, కొండ కనిపిస్తుంది కదా, కొండ పక్కన చూడు ఒక పెద్ద రాయి, అవును, పక్కన ఒక చెట్టు, అవును అని ఇట్లా నీ దాన్నే గమనిస్తూ పోతావు. ఆ పక్క ఉంది అంటావు. చూడండి, దీన్ని ఏమంటారు అంటే శాఖాచంద్ర న్యాయం అంటారు. నిజంగా నీ కొండ, రాయో, చెట్టో ఇవన్నీ కాదు ముఖ్యం. నీకు ఆ సత్యాన్ని చూపించటానికి, ఆ సూక్ష్మంగా ఉండే ఆ తత్వాన్ని చూపించడానికి, నీ దృష్టిని సూక్ష్మం చేయటానికి ఇవన్నీ ఆసరాలు అంతే. ఇప్పుడు దాన్ని చూసినావు, చూడండి ఎంత స్పష్టత. నీవు యువతలు తిరిగి మళ్ళీ చూడు, అదే కనిపిస్తుంది. ఎట్లా సాధ్యమైనది? ఒక్కసారి సత్యాన్ని దర్శించిన తర్వాత నీ దృష్టి చెదిరిపోదు స్పష్టంగా. అంతేకాదు, నీవు ఇంకొకటి చూపించగలవు. అంటే ఈ దృష్టి సూక్ష్మం అంటే అర్థం ఏమి అంటే మిగతా వాటిని తోసేసి చూడగలిగినటువంటి దృష్టి. చూడయ్యా అంటే నీవు మన చెట్టే చూస్తున్నావు అంతే. చెట్టు పక్కన అంటున్నాం కదా, రాయి అంటున్నాం కదా. నీవు రాయి మీద దశ పెట్టకూడదు, నీవు ఆ చంద్రుని చూడాలని దశ పెట్టుకో. చెట్టు కనిపిస్తూ ఉంది అంటాడు. చెట్టు కనిపిస్తే ప్రెజర్ లేదు.
కౌరవులకి పాండవులకి బాణం వేసే విలువిద్య నేర్పిస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు అందరినీ టెస్ట్ చేస్తారు. వీడికి ఏం కనిపిస్తుంది చూస్తాం. కానీ అర్జునుడిని పిలిపించినప్పుడు వాడు చెప్పిందే చాలా విశేషంగా ఉండింది అని చెప్తారు. ఒక చెట్టు మీద ఎక్కడో ఒక చివరన కొమ్మ మీద ఒక పక్షి కూర్చుంది. దాని ఎడమ కన్ను కొట్టాలి. వీళ్ళు అడిగితే చెట్టు కనిపిస్తుంది, నీవు కనిపిస్తున్నావు, వాళ్ళు కనిపిస్తున్నారు, పక్షి కనిపిస్తుంది, నీకు ఈ విద్య రాదా? కానీ అర్జునుడు చెప్తే నీకేం కనిపిస్తుంది అంటే, నాకు నీవు కనపడడం లేదు, చెట్టు కనపడడం లేదు, పక్షి కనపడడం లేదు, దాని ఎడమ కన్ను ఒకటి కనిపిస్తుంది. అంటే ఎస్ చూడండి, సూక్ష్మ దృష్టి ఎట్టు బాణం వేయమన్నాడు, వేసినాడు, కరెక్ట్గా పై తగిలి. అంటే ఈ సూక్ష్మ దృష్టి నువ్వేం చెప్తున్నావో దాన్ని చూడాలి అంతే. చెప్పని దాన్ని నీకు ఇష్టమైన దాన్ని చూసుకుంటూ కూర్చుంటే ఇంకంతే. నామరూపాల మీద ధ్యాస, ఆకర్షణల మీద ధ్యాస, విలువ మీద ధ్యాస, ఫలం మీద ధ్యాస పెట్టుకుంటే నీకు ఈ సత్య వస్తువు ఎట్లా గుర్తుపడతావు? ప్రపంచమంతా ఉంది అది. హిరణ్యకశిపుడు ద్వేషం పెట్టుకొని వైకుంఠం అంతా వెతిక, ఎక్కడ కనిపిస్తున్నాడు? నీవు ఆ రాగ, ద్వేష, భయ ఇవన్నీ తోసి సత్యాన్ని చూస్తాను, అక్కడే నీ ఇంట్లోనే, నీ స్తంభంలోనే కనిపిస్తుంది. నీవు ఆనుకొని కూర్చొని స్తంభంలోనే ఉన్నాడు, అక్కడికి ఎక్కడ పోలేదు భగవంతుడు. అంటే పరమార్థాన్ని నీవు దర్శించాలనుకుంటే ఎక్కడైనా దర్శించవచ్చు, కానీ నీ దృష్టి సూక్ష్మం కావాలి. సూక్ష్మ దృష్టి అంటే ఒకటే మాట, నీకు ఫలాపేక్ష ఉండకూడదు, ఆకర్షణ మీద దృష్టి ఉండకూడదు, ఏదో జనులంతా విలువిచ్చినారు అని ఆ విలువ ఇవ్వకూడదు, నామరూపాల గురించి పట్టించుకోకూడదు, సత్యాన్ని ఎట్లా చెప్తున్నాయో శాస్త్రాలు అట్లా గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. నీకు తెలిసిపోతుంది. రత్న పరీక్షకుడు తన పిల్లలకి ఎట్లా నేర్పిస్తాడో అదే సూక్ష్మ దృష్టితో జరగాలి. దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. చూడండి ఎంత మంచి మాట, యముడు చెప్తుండే మాట. ఇది సూక్ష్మ దృష్టితో తెలిసేది. పుస్తకాలు, గ్రంథాలు 100 సంవత్సరాల పాటు అధ్యయనం చేస్తుండే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు సత్యం అర్థం కావటం లేదు అంటే, వాళ్ళు ఇక్కడిక్కడే వెతుకుతున్నారు కానీ దాంట్లో ఉండి సత్యం వెతకడం లేదు. ఊరికి వాక్యాలు, దానికి వ్యాకరణాలు, దాని సూత్రాలు, దాని ధాతువులు ఇక్కడిక్కడే ఉన్నాయి. ఈ శబ్దానికి ధాతువేది, ఆ ధాతువు యొక్క రూపాలేవి, ఎన్ని ఉపసర్గలు కలిపితే ఏ రూపం వస్తుంది, ఇదే ధ్యాస. నీకు ఈ ధ్యాస ఎక్కడ ఉండాలా? సత్య వస్తువు మీద ధ్యాస ఉండాల్సి. ఈ జగత్తుకు ఆధారమైన ఒక స్వరూపం ఉంది, తత్వం ఉంది అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఆ వస్తువుని గురించి ఇదేం చెప్తుంది అని నీవు అక్కడ చూడాలే కానీ ఈ వాక్యంలో వ్యాకరణాంశాలేవి, న్యాయాలేవి, సూత్రాలేవి ఇట్లా చూస్తున్నావు. ఇక్కడ పుస్తకంలో లేదు, అది నీ హృదయంలో, ప్రతి వస్తువు యొక్క హృదయంలో ఉంది. అంటే వీడి దృష్టి సూక్ష్మంగా అయితే పోవాలి అంతే. నీవేదో నేర్చుకుంటూ ఉండడం కాదు, ఇది సత్య దర్శనం. ఇది నీవు దర్శనం వైపుకే ప్రయత్నం చేయటం లేదు, పుస్తకాల్లో వెతుకుతున్నావు కదా, దొరకడు. వైకుంఠానికి పోయి వెతికి దొరకలేదంటే నీ పుస్తకాలు వెతికి దొరుకుతుంది, సాధ్యం కాదు. అందుకే సూక్ష్మ దృష్టితో ధ్యాస, నిధి ధ్యాసన అనే శబ్దానికి ఇది ధ్యాస, అదే ధ్యాసతో గుర్తించింది. ఎప్పుడైతే ఒక 2 పిల్లలకి అర్థమే కాలేదో వాళ్ళు ఇంకేం చేస్తాడు రక్త పరీక్షకుడు, కొంత ప్రాక్టీస్ ఇస్తాడు. కూర్చోండి నిదానంగా చూడండి, ఇదిగో ఇవి ఒరిజినల్, ఇవి అన్నీ డూప్లికేట్ అని అవి ఇవి ఇచ్చి బాగా పరిశీలించమంటాడు. పరిశీలించగా ఒక్క సూక్ష్మ దృష్టితో వాళ్ళకి అర్థమైపోతుంది, తెలిసిపోయింది, అంతే. అదే విద్య, అంతే. ఇది ప్రాక్టీస్, అది ధ్యాస పెట్టుకునే చేయాలా. పోనీ ఉత్త ధ్యాస కాదు అది, ఇంతవరకు ఏం విన్నాడో, ఏ తర్కంతో మననం చేసినాడో, తర్వాత ధ్యాస పెట్టుకునే ధ్యాస. ఉత్త ధ్యాస ప్రయోజనం లేదు. ఊరికి ధ్యాస పెట్టుకుని చూడు అంటే నీవు ఇంతవరకు చెప్పిండే పాఠాన్ని శ్రవణం, ఆ శ్రవణం చేసినటువంటి విషయాన్నంతా కూడా బాగా మననం చేసినటువంటి స్థితిని నీవు ఇక్కడ ఈ ధ్యాస పెట్టుకుని గమనించాలి, నీకు దర్శనం అయిపోతుంది. ఇట్లే తత్వదర్శనం కూడా, ఆత్మదర్శనం కూడా. నీవు ఉపనిషత్తులు, భగవద్గీత ఏ సత్యాన్ని చెప్తున్నాయో మొదట
గురుముఖత వినాల, శ్రద్ధతో, తత్పరతతో, సంయతేంద్రియతతో వినాల. విన్నటువంటి దాన్ని ప్రశ్నించుకొని నిశ్చయించుకోవాలి. చూడండి, నిశ్చయించాలా ప్రశ్నించాలంటే ఇదే బుద్ధిస్థాయి. తర్కించటము నిశ్చయించడమే బుద్ధిస్థాయిలో జరగాల్సిందే. అక్కడ ప్రశ్నయే ముఖ్యం. ఇక్కడ ఊరికి నమ్మకాలు ప్రయోజనం, ఊరికి నమ్ముతాను, నేను నా గురువు చెప్పింది నమ్ముతాను, ఈ పుస్తకాన్ని నమ్ముతాను, ఆ పుస్తకాన్ని నమ్ముతాను కాదు. నీకు తర్కించు, స్వతంత్రంగా నీకు ఏ ప్రశ్న వస్తుందో రాని. నీకు ఏ ప్రశ్న వచ్చినా వేదాంత శాస్త్రంలో సమాధానం ఉంది. సమాధానం ఇది, జవాబు ఉత్తరం కాదు. ప్రశ్నకు ఉత్తరాలు చాలా ఉండొచ్చు, 2-3 ఉత్తరాలు ఉండొచ్చు. సమాధానం అంటే నీవు సమాధాన పడేటట్టు ఉండాలి. ఊరికి జవాబు కాదు, ఉత్తరం కాదు, అది సమాధానం అంటాం. చూడండి, అందుకే ప్రశ్నకు సమాధానాలు ఈ వేదాంత శాస్త్రంలో ఉన్నాయి. అవును, ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏ రకంగానూ ఏ ప్రశ్నకు సమాధానం లేకుండా అనేదే ఉండదు పరిస్థితి. అన్నిటికీ స్పష్టమైన సమాధానం లభిస్తాయి. ఎప్పుడైతే సత్యాన్ని నీవు నిశ్చయించుకుంటావో అదే ధ్యాసతో చూడు, సత్యం అర్థమైపోతుంది అంతే. ఇది ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధ్యాస్తవ్య. ఈ 4 ప్రధానమైనది ఏది అంటే ఆత్మ దర్శనం ప్రధానమైంది. ఆత్మవారే ద్రష్టవ్య ప్రధానము. ఆ దర్శనం కోసమే నీవు శ్రవణం చేసి దర్శనం చేసే ప్రయత్నం చేస్తావు. సాధ్యం కావటం లేదు అంటే శ్రవణం చేసేటువంటి విచారాన్ని మననం చేసి, అంటే ప్రశ్నించుకుని సమాధానం తెచ్చుకొని దర్శించే ప్రయత్నం చేస్తావు. చూడు, దర్శనం వైపే ఉండాలి అధ్యాస. మనిషి ఏం చేస్తాడు అంటే వాడు విన్నటువంటి దాన్ని జ్ఞాపకం పెట్టుకునే చూస్తాడు. విన్నటువంటి దాన్ని దాంట్లో ఏ వ్యాకరణాంశాలు ఉన్నాయో చూస్తాడు. విన్నటువంటి దాన్ని వేరే వాళ్ళకి ఎట్లా చెప్పాలో చూస్తాడు. దాంతో ఏం సంపాదించుకోవాలో చూస్తాడు. ఏ మంచి పేరు ప్రఖ్యాతలు కలగాలని చూస్తాడు. ఏదో పెద్ద మఠం కట్టాలని చూస్తాడు. పెద్ద గ్రంథాలు తయారు చేయాలని చూస్తాడు. చూడండి, నీకు దృష్టి ఎక్కడుంది? వేదాంతాన్ని శ్రవణం చేసేటప్పుడు ఆత్మదర్శనం వైపే ఉండాలి నీకు. అది నీవు ఆ పక్క గమనించడమే లేదు, ఈ పక్కే చూస్తున్నావు. మరి అయిపోయింది, నీకు అది ఆ సత్యదర్శనం సాధ్యం కాదు. నీ ఉద్దేశమే సరిగ్గా లేదని వస్తుంది. నిజంగా నీకు ఆత్మదర్శనమే కావాలనుకుంటున్నావు, ఆ నిశ్చయంతో నీవు శ్రవణం చెయ్యి, ఆ పక్కే ధ్యాస పెట్టుకో, ఆత్మదర్శనం అయిపోతుంది. వాస్తవానికి ఒక వివేకవంతుడు, సత్యమే కావాలని తత్పరత ఉండేవాడు వింటూ ఉన్నప్పుడే వాడు ఒక లోతైనటువంటి దృష్టితో, విశాలమైన దృక్పథంతో వింటాడు కదా. వినేటప్పుడే వాడికి ప్రశ్నలు ఏ వస్తాయో దాని సమాధానం కూడా గురుముఖత అప్పుడే వచ్చేస్తాయి. శ్రవణం చేసేటప్పుడే గురువు తానే ప్రశ్నించుకొని సమాధానం చెప్పింటాడు వాటికి. నీవు సూక్ష్మ దృష్టితో వింటే నీ ప్రశ్నలన్నీ అక్కడే బయటకు వచ్చి అవే సమాధానం వచ్చేస్తాయి. ఆ ధ్యాస కూడా కుదిరి నీకు ఆత్మదర్శనం అయ్యే పోతుంది. మహాత్ముడు శంకరాచార్య మాట అంటారు, ఉత్తమాధికారికి అంటే యోగ్యుడికి ఆత్మదర్శనమే కావాలనే తీవ్ర ఇచ్ఛ ఉండేవాడికి శ్రవణ సమకాల ఏవతు పర్యవసితో భవతి అని రాస్తారు. ఎంత మంచి మాట. ఎందుకంటే అయితే అక్కడ మననం జరగలేదు, నిధ్యాసం జరగలేదు అనుకోకూడదు. శ్రవణ సమకాలంలోనే మననము జరిగింది. ప్రశ్నించాలనుకుంటున్నాడు, ఆ ప్రశ్న అక్కడి నుంచి వచ్చింది, గురుముఖతాన్ని వచ్చింది, సమాధానం వచ్చింది. అదే ధ్యాసతో ఉన్నాడు, సత్యవర్తం అయిపోయింది. అంటే శ్రవణంలోనే నీకు మననము నిధ్యాసం కూడా జరిగే అవకాశం ఉంది. ఇవి కంపల్సరీ కాదు. ప్రతి వ్యక్తి శ్రవణం చేసే తీరాలా, మననం చేసే తీరాలా, నిధ్యాసన ఇదే లేదు కదా. నిధ్యాసన చేసే తీరాలా ఇట్లా నియమం లేదు. నీకు దర్శనం కావాలా, అది ఉండే ముఖ్యం. శ్రవణ సమకాలంలోనే నీకు మన నిధ్యాసన జరిగిపోతే ఆత్మదర్శనం అక్కడే అయిపోతుంది. కాకపోతే నీలో వస్తు స్వరూపాన్ని గమనించే, అంటే దర్శనం చేసుకోగలిగే ఒక దృష్టి గట్టి ఉంటే అయిపోతుంది. ఎప్పుడైతే అది లోపించిందో నీకు ఆకర్షణ మీద, ప్రయోజనం మీద, నామరూపాల మీద ఇక్కడ దృష్టి ఉండి ఇంకా కీర్తి ప్రతిష్ట, ఖ్యాతి, లాభ, పూజ
ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా నీకు దృష్టి ఉంటే అది ఆత్మదర్శనం సాధ్యం కాదు. వేదాంతాన్ని ఎందుకు అధ్యయనం చేస్తున్నావు అంటే నేను గురువయ్యే కనుక్కుంటాను. అదే సమస్య. నీవు వింటున్నావు అంటే సత్యాన్ని దర్శించడానికి వింటున్నావు అని ఈ దృష్టి ఉంటే అదే అవుతుంది అంతే. నీవు గురువు కావాలనో పుస్తకం రాయాలనో ఇట్లా దృష్టి పెట్టుకొని వింటే అది అవుతుందో లేదో నీకైతే ఆత్మదర్శనం అయ్యలేదు అంతే. ఇట్లా అందుకే ఆత్మవారే ద్రష్టవ్య, ఇది చాలా ముఖ్యమైనది వాక్యం. దర్శనం మీదే. అందుకే శంకరాచార్య దర్శన పర్యవసానాన్ని, ఈ వాక్యాలన్నీ కూడా దర్శనంలో ఏకమే. దర్శనం అంటే అనుభవమే. తత్వం అనుభవానికి రావటం అంటే అది అర్థం. ఆత్మదర్శనాన్ని అట్లా చెప్తా అంతే. ఆత్మదర్శనానికి సాక్షాత్ సాధనలు శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఇది ఎంతసేపు ఎన్ని రోజులు ఇట్లా లేదు. ఉపనిషత్తు అంటుంది నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శృతేన. చూడండి ఎంత మాట. నీవెన్నేళ్ళు విన్నా ఇది అర్థం కాదు. వాడు ఎన్నేళ్ళు చెప్పినా వాడికి అర్థం కాదు. మరి ఎప్పుడు అర్థమయ్యేది అంటే యమే వైశ వరుణతే తేన లభ్య. నీకు అదే కావాలని విను, అర్థమైపోతుంది. నీలో ఈ తత్పరత ఎప్పుడైతే ఉంటుందో నాకు సత్యమే కావాలా, సత్య దర్శనమే కావాలా అని ఈ తత్పరత నీలో ఉంది అంటే ఇప్పుడే అర్థమైపోతుంది. తస్యేష ఆత్మ వివరుణతే శరీరకం స్వాం. నిజమైన తత్వము నీకు తన స్వరూపాన్ని విప్పి చూపిస్తుంది ఉపనిషత్తు అంటే. ఎందుకంటే నీవు ఆ సత్యాన్నే చూడాలని చూస్తున్నావు కదా, గమనిస్తున్నావు కదా, నీకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఈ శ్రవణము, మననము, నిధిధ్యాసనము అని ఈ సాక్షాత్ సాధనలో వీటి విచారము ఈ వేదాంత ప్రమేయాల్లో అత్యంత ప్రధానమైంది. అన్ని ప్రక్రియలు మననం కోసం చెప్పినటువంటి ప్రక్రియలు. అన్ని రకాల వేర్వేరు సాధనలన్నీ కూడా బహిరంగ సాధనలు, అంతరంగ సాధన చెప్పారు కదా, ఇవన్నీ కూడా నీకు ఫలాపేక్షను తీసివేయించడానికి, ఆకర్షణను తోసేయించడానికి, నామరూపాల మీద ధ్యాస లేకుండా చేయటానికి ఇట్లా బయలుదేరండి ఇవన్నీ. అందుకే శ్రవణ మన నిధ్యాసనలోనే సమస్త శాస్త్రం అంతర్గతమై ఉండేదాన్ని గమనించవచ్చు. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.